ప్రాపర్టీస్ ఆఫ్ డివిజన్. ఇక్కడ ఈ కింద ఉన్నవి మనకి ప్రాపర్టీస్ ఆఫ్ డివిజన్. అంటే డివిజన్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయన్నమాట. అవి ఈ కింద చూద్దాము. ఫస్ట్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఆర్ రిలేటెడ్. మల్టిప్లికేషన్ డివిజన్ అనేవి రిలేటెడ్గా ఉంటాయి మనకి. ఓకేనా? చూడండి, ఫర్ ఈచ్ మల్టిప్లికేషన్ ఫ్యాక్ట్ దేర్ ఆర్ 2 డివిజన్ ఫ్యాక్ట్స్. ఇక్కడ ఈచ్ మల్టిప్లికేషన్ ఫ్యాక్ట్లో 2 డివిజన్ ఫ్యాక్ట్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇక్కడ అవి ఎందుకు ఇచ్చాడంటే కింద చూద్దాం, ఎగ్జాంపుల్ చూద్దాం. 8 7s are 56. ఇక్కడ 8 7s are 56 వచ్చింది ఆన్సర్ మనకి. ఓకే, నెక్స్ట్ మల్టిప్లికేషన్లో 2 డివిజన్ ఫ్యాక్ట్స్ అని అన్నాడు కాబట్టి చూడండి, 56 డివైడెడ్ బై 7 ఈజ్ ఈక్వల్ టు 8 వస్తుంది. 56 డివిజిబుల్ బై 8 ఈజ్ ఈక్వల్ టు 7 వస్తుంది. నెక్స్ట్ 25 6 are 150. ఇక్కడ ఆన్సర్ తీసుకోవాలి. 150 డివిజిబుల్ బై 25 ఈజ్ 6 వస్తుంది. 150 ఈజ్ డివిజిబుల్ బై 6 ఈజ్ ఈక్వల్ టు 25 వస్తుంది మనకి. నెక్స్ట్, వెన్ ఏ నెంబర్ ఈజ్ డివైడెడ్ ఇట్ సెల్ఫ్ ద కోషంట్ ఈజ్ 1 ఎక్సెప్ట్ వెన్ ద నెంబర్ ఈజ్ 0. నెక్స్ట్, ఏదైనా నెంబర్ అనేది ఆ నెంబర్తోనే డివిజిబుల్ అవుతే దాని యొక్క ఆన్సర్ అనేది 1 వస్తుంది. ఇప్పుడు ఎక్సెప్ట్ వెన్ ద నెంబర్ ఇస్ 0 కాకుండా మిగిలినవన్నీ కూడా డివిజిబుల్ బై ఇట్ సెల్ఫ్ అవుతే 1 వస్తుంది. 9 డివిజిబుల్ బై 9 ఈజ్ ఈక్వల్ టు 1. 72 డివిజిబుల్ బై 72 ఈజ్ ఈక్వల్ టు 1. 127 డివిజిబుల్ బై 127 ఈజ్ ఈక్వల్ టు 1. 0 కాకుండా ఏ నెంబర్ అయినా ఆ నెంబర్తోనే డివిజిబుల్ అవుతే ఆన్సర్ అనేది మనకి 1 వస్తుంది. నెక్స్ట్, when a number is divided by 1 the answer is the number itself. ఏదైనా నెంబర్ అనేది 1తో డివైడ్ అవుతే దాని ఆన్సర్ అనేది ఆ నెంబరే వస్తుంది, ఇట్ సెల్ఫ్ నెంబరే. ఎగ్జాంపుల్ చూడండి, 7 డివిజిబుల్ బై 1 ఈజ్ ఈక్వల్ టు 7. 92 డివిజిబుల్ బై 1 ఈజ్ ఈక్వల్ టు 92. 999 or 999 divisible by 1 is equal to 999. When 0 is divided by any number, when 0 is divided by any number, the answer is always 0. ఇక్కడ ఏ నెంబర్ అయినా 0తో డివైడ్ అవుతే ఆన్సర్ అనేది 0 వస్తుంది. 0 డివిజిబుల్ బై 30 ఈజ్ ఈక్వల్ టు 0. 0 డివిజిబుల్ బై 97 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ డివిజన్. ఓకే, దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ డివిజన్. ఇక్కడ డివిజన్లో ఈచ్ మల్టిప్లికేషన్కి 2 డివిజన్ ఫ్యాక్ట్స్ ఉంటాయి అన్నమాట. పైన చెప్పాను చూడండి. ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ రివైజ్ చేసి చూడండి ఒకసారి. Thank you.